అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైసపెనగొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని ఆర్సవల్లి పోయినాం. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలన్నీ చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకులోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తూ ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దాంట్లో 32 మంది వేరు పార్టీలు, నా తరఫున 3 మంది స్టాఫ్గా, 35 2 మంది డ్రైవర్లు. ఈరోజు ఉదయం 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మారేడుమిల్లి పిఎస్ లిమిట్స్లో గల మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు తిరగబడి చాలామంది చనిపోయారని చెప్పేసి సమాచారం రాగా ఈ విషయాన్ని మా పై ఆఫీసర్లకు తెలియజేసి చింతూరు మారేడుమిల్లి ఎస్ఐ గారిని మరియు ఏఎన్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో ఇంజూర్డ్ పర్సన్ 23 మెంబర్స్ సార్, వాళ్ళందరినీ కూడా సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేస్తాము. అలాగే 9 మెంబర్స్ చనిపోయారు సార్. వీళ్ళని కూడా చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం సార్. అలాగే ఈ బస్సును కూడా క్లియర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అంతర్వేది ట్రావెల్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. లేదు సార్, వారు బాడు వజ్రమణి, ఆయన పేరు ఏవి రామ్మూర్తి. చిత్తూరులో ఉంటాడు సార్. ఇంకా చెప్పలేదు సార్. ఫోన్ నెంబర్ చెప్పండి. ఎంపీ వజ్రమణి మీ పేరేనా? శ్రీకూర్మ తర్వాత శ్రీకూర్మ అయినాక సింహాచలం దేవాలయం చూసుకున్నాం సార్. చూసుకొని అరకు పోయినాము. అరకు నుంచి ఇట్లా 5 రోజులు అయింది మొత్తం. ఎన్నో తారీఖున బయలుదేరారు? 6వ తేదీ రాత్రిపల్లం 7, 8, 9, 10, 11 ఇప్పుడు 12 కదా పొద్దుంది. అదే 6వ తారీఖు బయలుదేరారు చిత్తూరు. అవును సార్. ఇందులో బెంగళూరులో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఆయన తరపున సార్. బెంగళూరు ఈ యాక్సిడెంట్లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. యాత్ర చూడడానికి మేము 2 డ్రైవర్లు ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ చూసుకొని అరకు నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో చింతూరు దగ్గర ఘాట్ సెక్షన్లో బండి అప్సైడ్ అయిందండి. బ్రేక్ ఫెయిలర్ అండి. బండి కంచి కంట్రోల్ తప్పైందండి. బస్సులో 37 మంది ఉన్నామండి, డ్రైవర్లతో పాటు 2 డ్రైవర్లతో పాటు. సేఫ్ అండి. నేను పక్కన కూర్చోన్నానండి. ఇంకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాను. కంట్రోల్ ఇది మిస్ అయింది. స్టీరింగ్ కంట్రోల్ అండి. అవునండి. బండిగా బ్రేక్ కూడా కొంచెం నిల్లేదని మా వాడు అంటున్నాడు. బ్రేక్ ఫెయిలర్ అని కూడా అంటున్నాడు. సాటర్డే నైట్ బయలుదేరాము. మేము అన్ని టూర్లు ఆంధ్ర టూర్ అనేసి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ వస్తుంటే మేము కూడా వచ్చాము. మేము ముస్లిమ్స్ సరే అనేసి వచ్చాము. మేము అన్నీ చూసుకున్నాము. నిన్న అరకు పోయినాము, అరకు వెళ్ళాము. అక్కడి నుంచి వస్తూ ఇట్లా ఇక్కడ 4 గంటలకు జరిగి ఉంటుందండి. 4:30 ఉండొచ్చు సార్ తెల్లవారుజామునే. అది ఇట్లా అప్సైడ్ అయిపోయింది బండి. ఎవరండి మళ్ళీ అక్కడ టవర్ లేదు, పని చేయలేదు సార్. మళ్ళీ ఎట్లా ఎవరికి వచ్చే పంపించి వాళ్ళు వచ్చే కొంచెం లేట్ అయింది. ఒకసారి ఇట్లా అయింది, దానివల్ల ఇంతమంది, లేదంటే మొత్తం మంది అయిపోయి ఉంటారు. అందుకని మళ్ళీ ఇది వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. అది అప్పుడే ఏమన్నా తెలియదు కదండి సార్. ఒకరిపైన ఒకరు పడిపోయారు సార్ అందరూ. అది ఇట్లా పడిపోయింది సార్. అది డ్రైవర్ ఇటు సైడ్ ఉండిపోయాడు, మొత్తం ఇట్లా పడిపోయారనమాట.